ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. నమస్తే. బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. మార్కెట్లో సీజన్తో సంబంధం లేకుండా అన్ని వేళలా గిరాకీ ఉండే పంట అల్లం. ప్రతి ఇంట్లో ఉండాల్సిన, ప్రతి వంటలో వాడాల్సిన సుగంధ ద్రవ్యం ఇది. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసే దివ్యౌషధం. అందుకే ప్రతి ఒక్కరికి నిత్యావసరమైన అల్లం సాగుతో లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు సంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు మోహన్. అందులోనూ అంతర పంటలను పండిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. మరి ఇవాల్టి మన కార్యక్రమంలో ఈ రైతు విజయగాథను తెలుసుకుందాం పదండి. ఆధునిక సాగు విధానాలు సాగుదారులకు ఆసరాగా నిలుస్తున్నాయి. విపత్కర పరిస్థితులను సైతం రైతు తట్టుకుని నిలబడగలిగే శక్తిని అందిస్తున్నాయి. ఒకప్పుడు ఏ పంట వేయాలన్నా రైతులు మూస ధోరణులనే అవలంబించేవారు. పక్క రైతు పాటించిన పద్ధతులనే పాటిస్తూ వచ్చేవారు. ఈ విధానం సరైనది కాదని ప్రతి రైతు తన పొలాన్ని ప్రయోగశాలగా మార్చి అందరికంటే భిన్నంగా సేద్యం చేసినప్పుడే ఆర్థిక పరిపుష్టిని సాధించగలడని నిరూపిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన రైతు మోహన్. ఎర్ర నెలల్లో పండించే అల్లాన్ని నల్లరేగడి నెలల్లో వినూత్నంగా పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆధునిక సేద్యపు పద్ధతులను పాటిస్తూ చక్కటి దిగుబడిని అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫీల్డ్ మారన్ వెరైటీ అండి. ఈ అల్లం వచ్చేసి అంటే స్టార్టింగ్లో నేను లోతుగా దున్ని ట్రాక్టర్ ఇంప్లిమెంట్తోనే రేజ్డ్ బెడ్ సిస్టంలో వేసిన అల్లం ఇది. అల్లం వేసే ముందు సుమారుగా ఒక ఎకరానికి 5 నుండి 6 లారీల పెంటేరు వేయడం జరిగింది. ఇక మిగతా అల్లం నాటిన తర్వాత ట్రైకోడర్మా విరిడి అని చెప్పేసి మనకి జీవ జన్యువుకు సంబంధించింది కాబట్టి ఈ రైజ్డ్ బెడ్ డిస్టెన్స్ వచ్చేసి మనకు కాలువకి కాలువ 4.5 ఫీట్లు ఉంటుందండి. బెడ్ వచ్చేసి 3.5 ఫీట్లు దీని హైటు. దీన్ని మనం స్టార్టింగ్లో వేసుకున్నప్పుడు బెడ్ హైట్ వచ్చేసి 1 ఫీటే ఉంటుంది. ఈ అల్లము ఎదిగిన కొద్దీ మనము ఇది ఇప్పటివరకు ఒక 2 సార్లు మనం మట్టి ఎగదోయడం జరిగింది. ఈ మట్టి ఎగదోయడం వల్ల ఈ 1.5 ఫీట్ హైట్ వచ్చింది. అంటే ఈ మట్టి ఎగదోయడానికి మెయిన్ కారణం ఏంటంటే దుంప ఊరిన కొద్దీ పైకి రానట్టుగా మట్టి వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నట్టు. ఇంకో ఉపయోగం ఏంటంటే ఈ ఎత్తుమడుల వల్ల వాటర్ ఎంత వర్షం వచ్చినా సరే మనకు కొన్ని డిసీజ్ నుండి దూరం ఉండడం జరుగుతుంది. ఈ డ్రిప్ వల్ల ఏంటంటే ఈ వాటర్ నిలబడి ఏదన్నా కుళ్ళు తెగులు కానీ, వేరుకుళ్ళు కానీ, దుంపకుళ్ళు కానీ ఇలాంటి కుళ్ళు తెగుళ్ళు వచ్చినప్పుడు ముందుకు పాకనట్టుగా మనకి ఈ డ్రిప్ ఒకటి చాలా ఉపయోగం అన్నట్టు. ఏ పంటలో అయినా విత్తనం ఎంపిక అనేది ముఖ్యమైన ప్రక్రియ అని అంటున్నారు ఈ సాగుదారు. ఎంత మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకుంటే అంత మంచి దిగుబడి లభిస్తుందని తెలిపారు. పీచు పదార్థం అధికంగా ఉండి తెగుళ్లు వచ్చే అవకాశం తక్కువగా ఉండే కేరళకు చెందిన మారన్ అల్లం రకాన్ని సాగుకు ఎన్నుకున్నారు మోహన్. ప్రతి ఏటా 4 నుంచి 5 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మన ఏరియా వెదర్కి మారన్ మంచి సూటేబుల్ అన్నట్టు. మారనే కాకుండా రివోడి కానీ, మహిమ్ కానీ, హిమాచల్ కానీ చాలా వెరైటీలు ఉన్నాయి. కాకపోతే మా ఏరియాకు సూటేబుల్ అయ్యేది మారన్ అన్నట్టు. మారన్ ఏంటంటే కొద్దిగా పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది,
కాబట్టి కుళ్ళు తెగుళ్ళు, వేరుకుళ్ళు కానీ దుంపకుళ్ళు కానీ ఇలాంటి తెగుళ్ళు వచ్చే అవకాశం తక్కువ ఉండడం వల్ల మారన్ వెరైటీని మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ స్టార్టింగ్లో అల్లం మనం నాటే కన్నా ముందే మనం ఏ ఫీల్డ్లో అయితే అల్లం నాటాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ బాగా దున్నించి వేసవిలో ఫీల్డ్ ఖచ్చితంగా మనము pH లెవెల్ కానీ మైక్రోన్యూట్రియన్స్ కానీ ఈ సాయిల్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. ఇవి చేయడానికి మెయిన్ ముఖ్య కారణాలు ఏంటంటే ఇప్పుడు నా ల్యాండ్లో pH లెవెల్ ఎట్లుంది, ప్లస్ మైక్రోన్యూట్రియన్స్ ఏవేవి అవైలబుల్గా ఉన్నాయి, NPK లెవెల్స్ పైన ఎట్లుంది తెలిస్తేనే కొన్ని డబ్బులు మనము ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. ఎట్లాగంటే ఇప్పుడు NPK సమపాలంలో ఉందా లేదంటే ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, మైక్రోన్యూట్రియన్స్ మీద ఏమన్నా ఉందా అని చెప్పేసి ప్రాబ్లమ్స్ ముందే తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఎవరి ప్లాట్ ఎప్పుడు అల్లం నాటాలనుకున్నా ఖచ్చితంగా ఆ ఫీల్డ్ది సాయిల్ టెస్ట్ అనేది చేయడం కంపల్సరీ. స్టార్టింగ్లో నేను 15 years బ్యాక్ వేసినప్పుడు మడిలు చేసి మడిలల్లో నాటేది. అప్పట్లో ఏంటంటే తెగుళ్ళు వస్తే మట్టుకు ఖచ్చితంగా స్ప్రెడ్ అయ్యేది. ఇక్కడ ఒకవేళ ఒక మొక్క ఏదన్నా తెగుల్లో సోకిందంటే అది ముందుకు కంటిన్యూ అయ్యేది. కారణం ఏంటంటే ఫ్లడ్ ఇరిగేషన్లో ఒక తెగులు వచ్చిందంటే ఈ డ్రిప్కి ఫ్లడ్ ఇరిగేషన్కి తేడాలు ఏంటంటే డ్రిప్లో ఎంతైతే వాటర్ అవసరమో అంత మట్టుకే వాటర్ వదులుకోవడం జరుగుతుంది. ప్లస్ మనకి ఏమైనా ఫర్టిగేషన్స్ కానీ ఏవైనా సరే మనము డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఫ్లడ్ ఇరిగేషన్లో ఆ అవకాశాలు ఉండేది కాదు ఒకప్పుడు. ఇప్పుడు ఈ డ్రిప్ రావడం వల్ల అయినా మాకు చాలా లాభాలు జరిగినాయి. ఎట్లా అంటే ఇది నల్లరేగడి పొలాలు. ఇప్పుడు మాది నలుపు ఎరుపు అంటే మా కంప్లీట్గా వినా మాది నలుపు కాకుండా ఎరుపు కాకుండా ఉండే పొలము. ఇలాంటి పొలాలలో వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అదే ఫ్లడ్ ఇరిగేషన్ కనుక ఉండుంటే మేము ఇలాంటి పంటలు వేసేవాళ్ళం కాదు, పండించే వాళ్ళం మీద కాదనుకుంటా. ఎందుకంటే ఈ తెగుళ్ళు అడ్డమైన వచ్చేసి క్రాప్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుండే. ఈ డ్రిప్ రావడం వల్ల వినా మాకు చాలా ఉపయోగమైంది. గత 15 సంవత్సరాలుగా అల్లం సాగు చేస్తున్న మోహన్ ఎత్తుమడుల విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ విధానం రైతుకు ఎంతో ఉపకరిస్తుందంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చుట్టుపక్కన పొలాలు నీట మునిగి తెగుళ్ల బారిన పడినా ఎత్తుమడుల విధానం వల్ల అల్లం పంటకు ఎలాంటి సమస్య ఏర్పడలేదని ఎంతో గర్వంగా చెప్తున్నారు మోహన్. మరి ఈ ఎత్తుమడుల విధానంలో వరుసల మధ్య మొక్కకు మధ్య ఎంత దూరం ఉండాలి? నీటి పారుదల, మురుగునీటి పారుదల కోసం కాలువలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి? తోటలో వర్షపు నీరు, సాగునీరు నిల్వ ఉండకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? డ్రిప్ ఏర్పాటు వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. పంట కాలం వచ్చేసి ఇది 8 నెలలు. స్టార్టింగ్లో మనం అల్లం నాటుకోగానే అల్లం పైన షేడ్ అవసరం అన్నట్టు. స్టార్టింగ్ స్టేజ్లో అయినా పడిపోయిన తర్వాత అయినా అల్లం మనం నాటుకోగానే ఫస్ట్ ఇంటర్ క్రాప్ మనం పెట్టేది స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ కండలు తెంపిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు అట్లా ఆగి అంటే మన పంట కాలాన్ని చూసుకొని దాంట్లో మట్టి ఎగదోసుకొని ఈ ఇంటర్ క్రాప్ అరటికి వెళ్తాం అన్నట్టు. అరటికి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే అల్లం 8 నెలల తర్వాత పొరక కూలబడిపోతుంది. ఆ తర్వాత దుంప పైన డైరెక్ట్ ఎండ తగలకుండా నీడను ఉద్దేశం చేసుకొనే ఈ పొపాయి కానీ అరటి కానీ నాటుకోవడం జరుగుతుంది అన్నట్టు. అదే బేస్ చేసుకొని పెట్టిన అరటే ఇది. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో నుండి అల్లం తీసేసుకున్నాము. ఇది ఫస్ట్ క్రాప్. దాన్ని ఇదే విధంగా మనం బాగా కాపాడుకుంటే ఇదే లెవెల్గా మెయింటైన్ చేస్తే ఈ అరటిని విన 4 క్రాప్ల వరకు తీసుకోవచ్చు. అల్లంలో మనము స్టార్టింగ్లో నాటుకోగానే కలుపు నివారణ గురించి విన స్ప్రే చేసుకుంటుంటాం. ఇక ముఖ్యంగా దీనికి అల్లానికి ఏంటంటే హెవీగా మైక్రోన్యూట్రియన్స్ అవసరం పడుతుంది కాబట్టి మనం దుక్కులోనే పెంటెరువులు బాగా ఎక్కువ వేసుకోవడం జరుగుతుంది. ఎక్కువ అంటే సుమారుగా మనం ఎకరానికి ఒక 5 లారీల ఎరువు బెడ్ పైన వేసి 4 అంగుళాల మధ్యనే అది కలియ దున్నుతాం అన్నట్టు. రూటవేటర్ వేసి ఆ రూటవేటర్ వేసి కలియ దున్ని దానిపైన ఈ రేజుడ్ బెడ్ పైన ఈ ల్యాడర్ పరుచుకొని వాటర్ ఇచ్చి 2 లైన్లు అల్లం నాటుకుంటాం అన్నట్టు. నాటుకున్న తర్వాత
బాగా తడిచ్చినాక అట్రాటాఫ్ అనే కలుపు నివారణ మందును పిచికారీ చేసుకుంటాం. సుమారుగా మనకు ఒక నెల వరకు కలుపు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇక చీడపీడలు అని అంటే మెయిన్ వర్షాకాలంలో అధిక వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేని టైంలో ఈ కాండం కుళ్ళు కానీ వేరుకుళ్ళు కానీ దుంపకుళ్ళు కానీ ఆశిస్తాయి అన్నట్టు. ఆ టైంలో మనకు చాలా రకాల ఫంగిసైడ్స్ వచ్చినాయి. అంటే మేమైతే ఎక్కువ స్టార్టింగ్లో చేసేది సిఓసి, ప్లాంటోమైసిన్, దాంట్లో ఒక ఇన్సెక్టిసైడ్ అంటే క్లోరో ఆర్ మోనో కలుపుకొని డ్రించింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా దానికి వినా మన కంట్రోల్ కాని టైంలో ఇంకా ముందుకెళ్ళాలని అంటే మెట్లాక్జిల్, మ్యాంకోజెబ్ ఇలాంటివి వినా స్ప్రే చేసుకుంటాం అన్నట్టు. ఈ సంవత్సరం చాలా అంటే చాలా వర్షాలు పడ్డాయి. అయినా మనము ఆ వర్షాల నుండి వినా మెయిన్ టెక్నికల్గా ఈ డ్రిప్పు ఎత్తుమాడుల సిస్టమ్ ఉండడం వల్ల ఈ సంవత్సరం అల్లం పండియగలిగినాం. ఒకవేళ పాత పద్ధతిలో ఆ ఫ్లడ్ ఇరిగేషన్ ఉండుంటే సార్ ఈరోజు అల్లం మొక్క ఒక్కటి వినా మాకు మిగిలేది కాదు. మెయిన్ ఏదైతే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఎత్తుమాడుల సాగు విధానము ప్లస్ డ్రిప్పు ఇవి ఉండడం వల్లనే ఈరోజు అల్లం పండించగలుగుతున్నాం. ఏ పంటలో అయినా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని సాధించినప్పుడే రైతు సాగులో నిలదొక్కుకోగలడని మోహన్ చెప్తున్నారు. అధిక దిగుబడుల కోసం ఇష్టారీతిన రసాయనాలు వాడకుండా ముందుగా నేలలోని సూక్ష్మ పోషకాల స్థాయిలను తెలుసుకుని పంటలు సాగు చేయాలంటున్నారు. అందుకోసమే అల్లం సాగు చేసే ప్రతిసారి మట్టి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుంటున్నానని మోహన్ తెలిపారు. ఇప్పుడు మనం ఏదైతే ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం అల్లానికి, ఆ ఫీల్డ్ని ఖచ్చితంగా సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి. చాలామంది రైతులు చేసే తప్పులు ఏంటంటే అందరూ వ్యవసాయం చేస్తారు కానీ బేసిక్ నాలెడ్జ్ అనేది తీసుకోవాలి. ఏ క్రాప్కైనా మనిషికైనా క్రాప్కైనా దశలు అనేటివి ఉంటాయి అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక క్రాప్ నేను చూజ్ చేసుకున్నా, అల్లం చూజ్ చేసుకున్నా, దాని దశలు అంటే ఇప్పుడు మనిషికి ఎట్లా బాల్య దశ, కొమర దశ, యవ్వన దశ, వృద్ధాప్యము అని ఈ 4 దశలు ఎట్లా మనకు ఇంపార్టెంటో, ఇప్పుడు బాల్య దశలో మనిషి పాలే తాగుతాడు, నువ్వు ఫుడ్ పెడితే తీసుకోడు, అది ఫైజన్ అయిపోద్ది. అట్లా మనకు ఏవైతే ఏ క్రాప్ అయినా సరే దశలు మెయిన్ ఇంపార్టెంట్. అంటే దాని కాలమానం అనేది మనము తెలుసుకోగలగాలి. 8 నెలల క్రాప్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో దానికి ఎక్కువ ఏ మొక్కకైనా భాస్వరం ఎక్కువ అవసరం. అంటే స్టార్టింగ్ స్టేజ్ మినిమం 3 నెలల వ్యవధిలో భాస్వరం పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న, అంటే డిఏపి భాష అంటే మనము ఈ టెక్నికల్ పరంగా అంటే డిఏపి దాంట్లో ఉండేది ఓన్లీ స్టార్టింగ్ ఫాస్ఫరస్ ఎక్కువ. ఈ 1261లో ఓన్లీ 12% నత్రజని ఉంటుంది, 61% ఫాస్ఫరస్ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ 3 నెలలు మనము ఈ 1261 వాడడం జరుగుతుంది. ఆ తర్వాత 3 నెలలు దాటిన తర్వాత ఆల్ 19 అనే ఎన్పీకే సమానంగా ఉంటుంది అన్నట్టు. సమపానంలో యూరియా అంతే ఉంటుంది, పొటాషియం అంతే 19% ఉంటుంది, డిఏపి పర్సెంటేజ్ మీద 19 ఉంటుంది. అది ఒక 2 నెలల నుండి 3 నెలల వ్యవధిలో ఓన్లీ 19 వాడతాం. నెక్స్ట్ ఏదైతే స్టేజ్ ఉందో అప్పుడు మనకు ఈ డిఏపి అవసరం ఉండదు. కాబట్టి 13045 ఒక 1.5 మంత్ అట్లా 13045 డ్రిప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్ స్టేజ్లో 0050 అనే ఎరువు వదిలేస్తే ఇక క్రాప్ కంప్లీట్ అయిపోద్ది. ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం పొరక కూలబడిపోయి 1 మంత్ నిద్రావస్థలో ఉంటుంది అల్లం. ఏదైతే డిసీజ్ లేకుండా ఏదైతే పండిస్తాం అల్లము, ఆ డిసీజ్ లేని దాన్ని ఖచ్చితంగా మోడం పంటగా ఉంచుకుంటాం అన్నట్టు. ఈ మోడం పంటగా ఉంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక అల్లం మొక్క మనం స్టార్టింగ్లో నాటేది ఒక 50 గ్రాముల మొక్క మట్టుకి, 50 నుండి 100 గ్రాములు సుమారుగా. ఆ 100 గ్రాముల మొక్క 1 కిలో ఎదగడానికి 8 నెలల పీరియడ్ పడుతుంది. కానీ మనము డిసీజ్ లేకుండా ఉంటే మోడం పంటకు ఎందుకు వెళ్తామంటే, కేజీ అల్లం ఊరాలంటే మినిమం ఒక 8 నెలలు పట్టింది. అది పొరక పడిపోయిన తర్వాత ఈ 1 కిలో దుంపకి కొన్ని ఒకేసారి సడన్గా 100 పిలకలు వచ్చేస్తాయి, 60 నుండి 70 పిలకలు ఒకేసారి వస్తుంది. ప్రతి పిలకకి ఒక 10 నుండి 20 గ్రాముల అల్లం ఊరినవినా హీల్డ్ అనేది పెరుగుతుంది అన్నమాట. హీల్డ్ పెరిగినప్పుడు రైతు లాభపడ్డట్టే. ముఖ్యంగా మనము ఏ క్రాప్ అయినా సరే హీల్డ్ ఎక్కువ వచ్చిందంటే నష్టాలు అనేది చవి చూడడం అసలు ఉండదు. 1 ఎకరాకి అల్లం సుమారుగా
అంటే తక్కువ అంటే 100 క్వింటాలు, బాగా పండిందంటే 200 క్వింటాల నుండి 250 క్వింటాల వరకు మనం దిగుబడి తీసినామండి. మా దగ్గర హైయెస్ట్ హీల్డ్ అంటే 250 వరకే తీయగలిగినాము. మోడెం పంట ఉంచుకుంటే మట్టుకే సాధ్యం. అది లేప అంటే మనం 8 నెలలకు తీసే క్రాప్ని లేప అంటాము. అది నీకు 100 నుండి 120 క్వింటాలు అప్పుడు పండుతుంది అన్నట్టు. స్టార్టింగ్లో ఈ మనం ఎక్కువ మొత్తంలో పెంటెరువులు వేస్తే నీకు ఈ డ్రిప్ ఫర్టిగేషన్ మీద ఇంత షెడ్యూల్ వాడాల్సిన అవసరం ఉండదు. నేను ఎక్కువ మొత్తంలో ఒక ఎకరాకు సుమారుగా ఖచ్చితంగా 4 నుండి 5 లారీల పెంటెరువు వాడతా. కాబట్టి నా ప్లాన్ ఏంటంటే ఈ 5 లారీల ఎరువు 3 క్రాప్స్కు యూజ్ అవుతుంది. నాకు ఈ 3 క్రాప్స్ ఎట్లా యూజ్ అవుతుంది అంటే స్టార్టింగ్ అల్లం నాటుకోగానే మనం అల్లం నాటుకునేది వేసవి కాలంలో, అంటే ఏప్రిల్ నుండి జూన్ స్టార్టింగ్ వరకు నాటుకోవడం జరుగుతుంది. అల్లం వేసే సమయం అన్నమాట. ఆ సమయంలో ఏంటంటే ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి, అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. వచ్చే మొలక మాడిపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు ఎండలకి. ఆ ఎండ నుండి కాపాడడానికి షేడ్ కావాలి అప్పుడు స్టార్టింగ్లో. ఆ టైంలో ఏం చేస్తామంటే మనము ఈ స్వీట్ కార్న్ నాటడం జరుగుతుంది. ఈ స్వీట్ కార్న్ మనకు నీడను ఉద్దేశించి వేస్తాం, కానీ స్వీట్ కార్న్ మళ్ళీ మనం కండెలు తెంపుకుంటాము, కండెలు మార్కెట్కి అమ్ముకోవడం జరుగుతుంది. అది సుమారుగా ఒక ఎకరాకి 30 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఈ మార్కెట్ రేట్ ప్రజెంట్ ఒక 10 నుండి 15 రూపాయల మధ్యన ఎప్పుడు అమ్ముతుంది స్వీట్ కార్న్. ఎప్పుడు అంత తక్కువ మాకు ఎప్పుడైతే మేము ఇన్ని రోజుల నుండి వేస్తున్నాము 10 లోపల అయితే ఎప్పుడు అమ్మలేదు. 10 నుండి 15 రూపాయలు సుమారుగా 40 క్వింటాలు అయితే ఖచ్చితంగా దిగుబడి వస్తుంది. 30 నుండి 40 క్వింటాల మధ్యన బాగా వస్తే. మామూలుగా వచ్చిందంటే 25 నుండి 30 క్వింటాలు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒకప్పుడు అల్లం పండిస్తే లక్షల ఆదాయం వచ్చేదని, కానీ మార్కెట్లో ధరల వ్యత్యాసం కారణంగా ఆ పరిస్థితి ఇప్పుడు లేదంటున్నారు మోహన్. అందుకే ఒకే పంట మీద ఆధారపడకుండా అంతర పంటలు సాగు చేస్తున్నానని రైతు చెప్తున్నారు. మార్కెట్లో ధర ఉన్నా లేకున్నా రైతు నష్టపోకుండా ఉండేందుకు అంతర పంటలను వేసుకోవాలని సూచిస్తున్నాడు. అల్లంలో అరటిని అంతర పంటగా వేసుకోవటం వల్ల రైతు ఆర్థికాభివృద్ధి సాధించగలరని ఈ రైతు చెప్తున్నారు. టిష్యూ కల్చర్కు చెందిన G9 అరటి రకాన్ని హై డెన్సిటీ విధానంలో అంతర పంటలుగా సాగు చేస్తున్నారు ఈ సాగుతారు. ఒక్కో మొక్కను 15 రూపాయలకు కొనుగోలు చేసి ఎకరాకు సుమారు 1700 మొక్కలను నాటుతున్నారు. ప్రస్తుతం పంట కోత దశకొచ్చింది. ఎంత లేదన్నా ఎకరాకు 40 నుంచి 50 టన్నుల వరకు దిగుబడి వస్తుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాకు మేజర్ క్రాప్ వచ్చేసి అల్లమే. కాకపోతే అల్లం మీదనే ఓన్లీ అల్లం పైన డిపెండ్ అయితే ఏమైందంటే ఈ రోజున్న పరిస్థితుల్లో అల్లం రేటు చాలా తక్కువ ఉంది. తక్కువన్నా మనం నష్టపోకుండా నేను లబ్ధి పొందడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ అరటి పెట్టడం, అరటి లేకుండా పొపాయ పెట్టడం. అంటే నేను ఒకవేళ అల్లంలో నష్టపోయినా ఇప్పుడు ఈ అరటికి రేటు బాగుంది, దీనివల్ల నేను లబ్ధి పొందగలుగుతున్నా. నాకు ఎకరాకు నేను వేసింది ఐడెన్సిటీ, అంటే మొక్కకు మొక్క దూరం వచ్చేసి 4 ఫీట్లు, సాల్కు సాల్ వచ్చేసి 5 ఫీట్లు. ఈ సిస్టంలో ఏమైందంటే ఎకరాకి సుమారుగా 1700 మొక్కలు పడుతున్నాయి. నాకు హీల్డ్ 40 నుండి 50 టన్నుల హీల్డ్ వస్తుంది ఒక ఎకరాకి. ఈ రేట్లకు ఈజీగా నాకు అన్ని లాగోడీలు, అంటే మనకు స్టార్టింగ్లోనే లాగోడీలు ఫస్ట్ క్రాప్కే నాకు ఒక ఇది టిష్యూ కల్చరు G9 వెరైటీ నేను పెట్టింది అరటిలో. ఈ ఒక్క మొక్క వచ్చేసి స్టార్టింగ్లో 15 రూపాయలకు ఒక మొక్క పడుతుంది. కానీ అదే నాకు సెకండ్ ఇయర్ క్రాప్కి ఇక నేను మొక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఈ గెల నరకగానే నేను దీని పక్కన ఆల్రెడీ ఒక పిల్కను వదులుకుంటున్నాను అన్నట్టు. ఈ గెల నరికే సమయానికి అది ఒక 3 నెలల కాలం మీద కలిసి వస్తుంది. అట్లా నాకు ఇదే విధంగా అంటే మంచిగా మెయింటైన్ చేసుకుంటే 4 క్రాపులు ఈజీగా వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే, ఏ రైతైనా కొన్ని మెలకువలు పాటించి వ్యవసాయం చేస్తే దండగానే ముచ్చటైతే తప్పు అనుకుంటా నేనైతే. అంటే ప్లానెడ్గా వేస్తే వ్యవసాయం పండగనే. ఒకవేళ అడ్డదిడ్డంగా నలుగుట్లో నారాయణ గుంపులో గోయిందా అంటే ఇక వ్యవసాయాలు ఎట్లయినా వ్యవసాయం నష్టమే. ఎందుకంటే ఒకే దానిపైన డిపెండ్ కాకుండా ఒక ఫ్రీ ప్లానెడ్గా, ఇప్పుడు నేను అరటిలో ఇంటర్ క్రాప్ అయితే పెట్టడానికి రాదు, అరటి ఒకసారి వేసినామంటే. కానీ అదే అల్లం మేజర్ క్రాప్ అనుకుంటున్నావు, అదే టైం మళ్ళీ దానికి సేమ్ సపరేట్ మెయింటైన్ ఏం చేయట్లేము మనం. అల్లంలో 3 లేదా 4 నెలల తర్వాత అరటిని నాటుకుంటాం. నువ్వు దేనికి మేజర్ క్రాప్ దేనికైతే అనుకుంటున్నావు అల్లము, దానికి అదే నీళ్ళు ఇస్తున్నావు,
అదే ఫుడ్ పెడుతున్నావు, అరటికి నువ్వేం సపరేట్ చేయట్లేదు. అరటికైనా అదే ఫుడ్డు అదే మెయింటెనెన్సు, అల్లంకైనా అదే ఫుడ్డు అదే మెయింటెనెన్సు. నీకు కాలం కలిసి వస్తుంది, ఎట్ ఎ టైం 2 క్రాప్స్ వస్తున్నాయి. ఒకవేళ అల్లం పైన బాగా లాభాలు వచ్చినా అరటి నష్టపోయినా నీకు లాభం అనేది ఖచ్చితంగా చేకూరుతుంది. కానీ అదే ఒకటే క్రాప్ మీద డిపెండ్ అయ్యి ముందుకెళ్తే ఇక నీకు లాభమైనా కావచ్చు నష్టమైనా కావచ్చు. ఇక ఒకప్పుడు అల్లం ఎట్లుండే అంటే అల్లము నాటుకుంటే ఇట్లా లక్షలే అన్నట్టుగా మార్కెట్ అట్లుండే అన్నట్టు. 2013 టైంలో ఫీల్డ్లోనే 200 రూపాయల కేజీ అమ్మిన రోజులు మీద ఉన్నాయి. కానీ ఈ రోజు ఫీల్డ్లో 20 నుండి 30 రూపాయల కేజీ అమ్ముతున్నది. కానీ ఆ రోజుడికి ఈ రోజుడికి పోల్చుకున్నా నేను నష్టపోకపోవడానికి కారణం ఏంటంటే నేను చేసుకున్న ప్లాన్ ఇంటర్ క్రాప్కి వెళ్ళడం. ఫస్ట్ వినా నేను నాటగానే ఖచ్చితంగా ఇంటర్ క్రాప్ షేడ్ గురించి ఆలోచన చేసి ఖచ్చితంగా నేను స్వీట్ కార్న్ నాటుకుంటున్నా. ఆ తర్వాత 3 నెలల నుండి 4 నెలల టైం గడిచినాక సేమ్ అల్లంకి ఏవైతే మెయింటెనెన్స్లు ఖచ్చితంగా 3 నుండి 4 సార్లు మట్టి ఎగదోయాల్సి ఉంటుంది. ఆ ఎగదోసిన తర్వాతనే మళ్ళీ షేడ్ ఆలోచన చేసే, అంటే అల్లం పొరకబడిపోయిన తర్వాత షేడ్ ఆలోచన చేసి అరటి నాటుకోవడం జరుగుతున్నది. చూసారుగా, ప్రణాళిక ప్రకారంగా పంటలను పండిస్తూ కొద్దిపాటి మెళకువలను పాటిస్తూ అల్లం సాగుతో ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నారు ఈ సాగుదారు. మిగతా రైతులు మూస ధోరణులను పక్కన పెట్టి ఆధునిక విధానాలను అందిపుచ్చుకుంటే సాగులో లాభాలు సాధించటం పెద్ద విషయమేమీ కాదంటున్నారు మోహన్. ఆ దిశగా రైతులు ఆలోచన చేస్తారని మనము ఆశిద్దాం. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.